హాయ్ గాయ్స్, తరుణ్ భాస్కర్ గారిది ఓం శాంతి 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 మూవీ చూశాను. మరి మూవీ ఎలా ఉంది? ఇది జయ 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 హే అనే సినిమా ఉంది కదా, తమిళ్ది. చాలా ఒక 2 ఇయర్స్ బ్యాక్ వచ్చినట్టుంది. ఆ సినిమా సేమ్ రీమేక్ అనమాట. ఆల్రెడీ ప్రొడ్యూసర్ చెప్పేశారు ఆ సినిమా రీమేక్ చేస్తున్నామని. తరుణ్ భాస్కర్ గారు అండ్ ఈషా రెబ్బ గారు ఈ మూవీలో చేశారు. మరి మూవీ ఎలా ఉంది? కంపేర్ చేయాలి మూవీ, ఎందుకంటే ఆల్రెడీ తెలిసిన స్టోరీయే. తెలిసిన స్టోరీ ఆ సినిమాలో ఎలా ఉంది, ఈ సినిమాలో ఎలా పర్ఫార్మెన్స్ చేశారనేది, ఆ కామెడీ ఎలా ఉందనేది మనం ఆ కంపేర్ చేస్తేనే ఆ సినిమా చూడగలం. ఎందుకంటే తెలిసిన స్టోరీ కాబట్టి. ఒరిజినల్ ఫిల్మ్ చూసుకుంటే క్యారెక్టర్స్ మాత్రం చాలా బాగా సెట్ అయ్యారు. ఆ హీరో గానీ, హీరోయిన్ గానీ అసలు చాలా బాగా సెట్ అయ్యారు. ముందు స్టోరీ లైన్ చెప్పాలంటే మీకు తెలిసిన స్టోరీ కాబట్టి స్టోరీ లైన్ ఏం చెప్పట్లేదు. ఫస్ట్ క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుందాం. ఒరిజినల్ ఫిలింలో క్యారెక్టర్స్ బాగా సెట్ అయ్యారు. చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. అంటే వాళ్ళకి ఒక యాటిట్యూడ్ ఉంటది. అలాంటి ఒక బాడీ లాంగ్వేజ్ ఉంటది. చాలా బాగా నవ్విస్తది ఆ బాడీ లాంగ్వేజ్ కూడా. బట్ ఈ సినిమాకొచ్చేసరికి, రీమేక్‌కొచ్చేసరికి తరుణ్ భాస్కర్ గారు అండ్ ఈషా రెబ్బ గారు. తరుణ్ భాస్కర్ గారు కొంచెం పాజిటివ్‌గా ఉన్నట్టు అనిపిస్తది. ఆ సినిమాలో ఒరిజినల్ చూసుకుంటే కొంచెం నెగెటివ్ కదా హస్బెండ్. ఈ సినిమాలో కొద్దిగా పాజిటివ్‌గా ఉన్నట్టు అనిపిస్తది. బట్ కంపేర్ టు నాకు ఒరిజినలే బాగా నచ్చింది. ఆ క్యారెక్టర్స్ గానీ, బట్ ఏమో మైండ్ ఆ ఒరిజినల్ బాగా నచ్చింది కాబట్టి అటే వెళ్ళిపోతుందని లేదు కానీ, కంపేర్ చేసి చూస్తే నాకు ఒరిజినలే బాగా నచ్చింది. బట్ ఈ రీమేక్ విషయానికొస్తే క్యారెక్టర్స్ అంత సెట్ అవ్వలేదనిపించింది. మెయిన్ హీరోయిన్ ఈషా రెబ్బ గారి ప్లేస్‌లో ఆ రోలు అంత సెట్ అవ్వలేదనిపించింది నాకు. ఆ క్యారెక్టర్ డిజైన్ మాత్రం కొంచెం మార్చాల్సుండే. సో, అదొకటి పెద్ద ప్రాబ్లమ్ అనిపించింది. అండ్ కామెడీ విషయానికొస్తే కామెడీ నాకు బానే అనిపించింది. ఈ రీమేక్ గానీ, ఒరిజినల్ గానీ ఈ 2 ఫిలిమ్స్‌లో కామెడీ బానే అనిపించింది. కంపేర్ టు కామెడీ గూడా నాకు ఒరిజినల్ బాగా నచ్చింది. అంటే తీసిపోలేదు. ఈ మూవీలో కామెడీ లేదు, నవ్వుకోలేదు, ఏం లేదు అని గాదు. బాగా నవ్వుకోవచ్చు. కంపేర్ టు ఏదైనా కంపేర్ చేస్తే తెలిసిన స్టోరీని కంపేర్ చేస్తేనే మనం చూడగలం ఆ మూవీని. సో, నేను అలా కంపేర్ చేస్తున్నాను. సో, నాకు ఒరిజినల్ ఫిల్మే కామెడీ కొంచెం బెటర్ అనిపించింది. బట్ ఈ సినిమాలో గూడా తరుణ్ భాస్కర్ గారి బాడీ లాంగ్వేజ్ ఆయన తగ్గట్టు ఆయన కామెడీ అయితే బానే ఎక్స్‌ప్రెస్ చేశారు. అండ్ ఈషా రెబ్బ క్యారెక్టర్ నాకు చాలా డిసప్పాయింట్ అనిపించింది. నాకు ఒరిజినల్ ఫిలింలో క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. బట్ ఈషా రెబ్బ గారి ఈ క్యారెక్టర్‌కి అంత సెట్ అవ్వలేదేమో నా ఫీలింగ్. మీకెలా అనిపించిందో మీరు మూవీ చూసైతే తెలుసుకోండి. అండ్ ఓవరాల్‌గా మూవీలో ఉన్న ఆల్ క్యారెక్టర్స్ కంపేర్ చేస్తే ఈ మూవీకి, ఒరిజినల్‌కి నాకు ఒరిజినలే చాలా బాగా నచ్చింది. ఈ మూవీ నాకంత అనిపించలేకపోయినా గానీ, అంటే క్యారెక్టర్స్ పరంగా గానీ, పెర్ఫార్మెన్స్ పరంగా గానీ, కామెడీ పరంగా గానీ, ఈ కంపేర్ చేస్తే నాకు ఒరిజినల్ ఫిలిం చాలా బాగా నచ్చింది. అండ్ ఇది మాత్రం బాలేదని నేను చెప్పట్లేదు. సినిమా బావుంది. మంచిగా నవ్వుకోవచ్చు. నేను ఆ మూవీ చూసాను కాబట్టి కంపేర్ చేసి చెప్తున్నాను. మీరు ఒకవేళ ఈ ఓల్డ్ ఫిల్మ్ అంటే రీమేక్ ఫిల్మ్ ఒరిజినల్ ఫిల్మ్ చూడకపోతే ఈ మూవీ చూడండి, చాలా బాగా నచ్చుతది. సో, మీకు ఆ స్టోరీ తెలిసుండి ఈ మూవీకెళ్తా అంటే మాత్రం కొన్ని కంపేరింగ్‌తో వెళ్ళండి మూవీకి. అప్పుడే మీకనేది ఎక్కుతది. ఆ కామెడీ గూడా మీరు నవ్వగలుగుతారు. సో, కంపేర్ చేయకుండా మూవీకెళ్తే ఆల్రెడీ తెలిసిన స్టోరీ గాని ఒక మైండ్‌కెళ్ళిపోతారు. మీకు బోరింగ్ ఫీలింగ్ గూడా రావచ్చు. సో, ఓవరాల్‌గా మూవీ గూడా బానే ఉంది. అండ్ నవ్విస్తారు, నవ్వుకోవచ్చు. తరుణ్ భాస్కర్ గారి కామెడీ అంటే చాలా బావుంటది. సో, కంపేర్ చేసి చూస్తే నాకు ఒరిజినల్ ఫిల్మ్‌లో చాలా బాగా అనిపించింది. సో, ఇది. అండ్ మ్యూజిక్ విషయానికొస్తే పర్లేదనిపించింది మ్యూజిక్. ఓకే అనిపించింది బీజీఎం గానీ, అండ్ క్యారెక్టర్ పెర్ఫార్మెన్స్ పరంగా అందరూ చాలా బాగా చేశారు. ఎవరు గూడా తగ్గడానికి ఏమీ లేదన్నట్టుగా చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. అండ్ ఈ మూవీకి నేనిచ్చే రేటింగ్ ఔట్ ఆఫ్ 5కి 2.5 అయితే ఇస్తాను. సో, ఇదే అండి రివ్యూ. ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.